ఆంధ్రప్రదేశ్ దురదృష్టకరమో లేకపోతే ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి పాపమో తెలియదు కానీ వ్యాపారం కోసమో వ్యక్తిగత స్వలాభాల కోసమో లేకపోతే ఉన్న కేసుల కోసమో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడము అన్నటువంటిది అది ఏకైక చంద్రబాబు నాయుడు గారికే చెల్లుబాటు అయ్యింది. తన సొంత ప్రయోజనాల కోసం ఒక ప్రాంతాన్ని తాకట్టు పెట్టాడు అని అంటే ఏ రకమైనటువంటి ఆందోళన ఉంటుంది ఆ ప్రాంత ప్రజల్లో అన్నటువంటిది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని గమనించమంటున్నాం. స్వయానా రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడి రాయలసీమకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ నేను నిలుపుదల చేయించాను, ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని ఆయన ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేయించి నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపాను. ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నిలుపుదల అయిందో లేదో మీరు చూసుకోండి అన్నటువంటి మాట మాట్లాడాడు అని అంటే ఆన్ రికార్డ్ ఆఫ్ ద అసెంబ్లీ. ఎంత దురదృష్టకరం అండి. ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు? స్వయాన చంద్రబాబు నాయుడు గారు తన చేతితో రాయలసీమకు మరణ శాసనం రాశాడు. ఆన్ ద రికార్డ్ రేవంత్ రెడ్డి గారే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంత ప్రయోజనాల కోసం కష్టపడ్డాడు, నేను నా ప్రాంత ప్రయోజనాల కోసం నేను కష్టపడ్డా. మధ్యలో అన్యాయం చేసింది ఎవరండి? మధ్యలో ఈ రాష్ట్రానికి తాకట్టు పెట్టింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? దేనికోసం? ఆయన సమాధానం చెప్పాలి. ఈరోజు నీ చేత్తో స్వయంగా నువ్వే మరణ శాసనం రాసావు కదా రాయలసీమకి. క్షమాపణ చెప్పాల్సినటువంటి క్షమాపణ కాదు, నువ్వు రాజకీయ నుంచి వైదొలగాల. లేదు నీకు అంత ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు, రాయలసీమ ప్రాంతం మీద విద్వేషం ఉన్నప్పుడు చెప్పు, మా దారి మేము చూసుకుంటాం, మా బతుకులు మేము బతుకుతాం. హైకోర్టు ఇస్తే హైకోర్టు వద్దంటివి, లా యూనివర్సిటీ వస్తే నిర్దాక్షిణ్యంగా తరలిస్తేవి. ఇంత ద్వేషం పెట్టుకొని ఒక ప్రాంతం పైన అన్యాయం కాదా ఇది?